హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలకు కంప్లీట్ లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. నేటి తాజా వార్త చూసుకోవచ్చు. యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీ అనమాట. అయితే రేవంత్కు సంబంధించి సర్కార్ అయితే వేగవంతం అయితే చేసిందనమాట ఈ ప్రక్షాళన. అయితే మొత్తానికి ఇంపార్టెంట్ న్యూస్ చూసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల భర్తీ కీలకమైన టీఎస్పీఎస్సీ ఉద్యోగుల కొరత సతమతమవుతుంది. కొత్త రాష్ట్రంలో 127 పోస్టులతో బోర్డు ఏర్పడింది. మొత్తంగా బోర్డు అయితే 127 పోస్టులతో ఏర్పాటైందన్నట్టు స్పష్టమైతే చేశారు. మొత్తంగా 341 సిబ్బంది అవసరం కాగా గత ప్రభుత్వం 38 పోస్టులు మాత్రమే భర్తీ చేసింది. దీంతో సిబ్బంది 125కు పెరిగింది. బోర్డును ప్రక్షాళన చేస్తామని చెప్పిన ప్రభుత్వంపై ఎక్కువ సంఖ్యలో పోస్టులు భర్తీ చేయాల్సింది ఉంది. అయితే మొత్తానికి ఈ ఫలితాలు అనేవి మనకు జనవరిలోనే రిలీజ్ అయితే చేసే అవకాశం ఉన్నట్టు తాజా ఆర్టికల్ అయితే మనం చూసుకోవచ్చు. యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీ సంపూర్ణ ప్రక్షాళన దిశగా సర్కారు ప్లానింగ్, పాలిటిక్స్కి సంబంధం లేకుండా టీఎస్పీఎస్సీ బోర్డు అయితే ఏర్పాటు చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. ఢిల్లీ కమిషన్ చైర్మన్ సెక్రటరీ సీఎంతో మంత్రుల సమావేశం, టెక్నికల్ సాయము, ట్రైనింగ్కు రిక్వెస్టు. అయితే మొత్తానికి బోర్డు అయితే ఏర్పాటైంది కదా. ముందుగా వీళ్ళు ఈ జరిగిన పరీక్షలకు ఫలితాలు అయితే విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ నాటికి మాత్రం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి స్పష్టమైతే చేశారు. ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయితే అయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చలు అయితే జరిగాయి. అండ్ గత ప్రభుత్వం చేసిన ఏవైతే ఉన్నాయి కదా, అంటే ప్రక్షాళన పేపర్ లీక్లు అండ్ దాని తర్వాత కొన్ని స్కామ్ లాగా జరిగాయి కదా. సో దానిపైన ప్రక్షాళన అయితే పూర్తి వేగవంతం అయితే చేసినట్టు తెలుస్తుంది. అండ్ దీనిపైన కంప్లీట్ ఇంకా కొత్త విధానంగా అంటే యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీకి సంబంధించిన గైడ్లైన్స్ కావచ్చు. సో అటువంటి విధంగా పరీక్షలు జరుపుతాము, ఇక ఎటువంటి అవకతవలకు తావు లేకుండా చేస్తామన్నట్టు స్పష్టమైతే చేశారు. సో మొత్తానికి జనవరిలోనే మనకు రెండవ వారంలో లేదంటే జనవరి రెండవ వారం మొదటి స్టార్టింగ్లోనే మనకు దీనిపైన జిఆర్ఎల్ అప్డేట్ గ్రూప్ 4కి అండ్ అదేవిధంగా రిజల్ట్స్ పైన అప్డేట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ అయితే టీఎస్పీఎస్సీ పైన పట్టయితే వదలడం లేదు. సో రోజుకు దీనిపైన మనకు తాజా బ్రేకింగ్ అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు దీనిపైన నేను లేటెస్ట్ న్యూస్ అయితే ముందుకు తీసుకొస్తుంటాను. సో గ్రూప్ 4 ఫలితాలకు సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఒక లైక్ చేయడం మర్చిపోదు ఈ వీడియోని. ఇంకెటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.